యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి గత 3 రోజుల కిందట జరిగిన ఒక దైవ సేవకుని యొక్క మరణం అనేక రకాలైన అనుమానాలకి దారితీస్తుంది. ఈ యొక్క మరణము వెనకాల మరి ఎవరు ఉన్నారు? మతోన్మాదుల యొక్క హస్తం ఉన్నదా, లేక మరి ఇంకా ఎవరు ఉన్నారు? ఆయనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారు అంటే, ఆయనకి శత్రువులు ఉండటానికి ఎటు పరిస్థితుల్లో ఆయన మరి గొడవలకు వెళ్ళే వ్యక్తి కాదు. ఎవరు? పగడాల ప్రవీణ్ గారు, దైవ సేవకుడు. మరి ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలలో అనేక రకాలైన మరి టిబెట్లలోనూ పాలుబొంతులు పొంది యేసు ప్రభు వారిని నిజమైన దేవుడని తెలియపరిచిన వ్యక్తి. అటు ఐందువ సహోదరులతోనూ అంటే మతోన్మాదులతోనూ, తర్వాత ముస్లిం సహోదరులతోనూ ముస్లింలతోనూ మరి తర్కానికి మహమ్మద్దు ప్రవర్త గురించి కూడా ఆయన మాట్లాడాడు. మహమ్మద్ అనే మనిషే దేవుడు కాడు అనేది నిర్ధారణ తెలియజేశాడు. తర్వాత ఈరోజు గమనిస్తే ఈనాడు ఆయన మరణం యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా మరి ఆ మరణం వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అనేదాన్ని మనం చూస్తే ఈరోజు ఒక స్త్రీ మతోన్మాది సంబంధించిన స్త్రీ అని చెప్పవచ్చు. ఒక లేడీ ఆయన చనిపోయిన ఆ యొక్క సందర్భాన్ని ఈమె అపహాస్యము చేస్తుంది. ఒక మూవీలో పాటకి ఆయన మరణాన్ని యాడ్ చేసి, ఏమండి అల్లు రాలంగయ్య, రాంప్రభ ఆ యొక్క సాంగ్స్ని ఈ యొక్క స్త్రీని ఎలా చెప్పొచ్చు అంటే యెజబెలు స్త్రీతో పోల్చొచ్చు. యెజబెలు స్త్రీ అని నేను ఎందుకన్నానంటే, ఈ యొక్క యెజబెలు స్త్రీ లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి. ఈమె దైవ సేవకుని మీద ఎందుకు ఈమెకి అంత పగ? ఆమెనేమన్నా అన్నాడా? ఎప్పుడు అన్న దాఖలాలు అయితే లేవు. మరి ఈ స్త్రీకి ఎందుకు అంత కచ్చ? ఒక మూవీలో సాంగుని దైవ సేవకునికి ఆపాదించింది. ఏమండి ఆ యొక్క స్త్రీ పలికిన ఆ వీడియో క్లిప్ కూడా పోలీసు అధికారులు గమనించారు. మరి క్రైస్తవులుగా ఉన్నవారు, మరి మా యొక్క సహదాసులు, దైవ సేవకులు ఎంతోమంది ఆ యొక్క క్లిప్పు చూశారు, విన్నారు. దాని నిమిత్తము కూడా ఆ కేసులు నమోదు చేయమని కూడా మరి పోలీసు అధికారులకి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే, ఈ స్త్రీకి ఎలాగా ఆనందము, సంతోషం కలిగింది? ఆ దైవ సేవకుని మరణము ఈమెకి సంతోషం ఎందుకు అయింది? ఎందుకు ఆమె ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది? ఇప్పుడు కనీసము శత్రువులు కూడా అయ్యో పాపము చనిపోయాడా ఆ వ్యక్తి అని ఒక పాప తీపితో మాట్లాడుతారు. ఎంత శత్రువులైనా మాట్లాడుతారు. కానీ ఈ స్త్రీ ఒక సినిమా సాంగ్స్కి దైవ సేవకుని యాడ్ చేసి నా నోటితో చెప్పటానికి నాకు రావట్లేదు. ఆమె అయితే మరి హేళనగాను అపహాసముగాను మాట్లాడుతుంది. మరి ఈమె ఎందుకు ఆయన చనిపోయిన దాన్ని ఆనందము వ్యక్తపరుస్తుంది? ఏంటి కారణం? దీనిలో ఇలాంటి వ్యక్తులు హస్తం కూడా ఉందా? దైవ సేవకుడు మరణ వెనకాల వీరి హస్తము కూడా ఉన్నదా అంటే, ఈమె చేసిన వ్యాఖ్యానాలన్నీ కూడా ఈమె చేస్తున్న అపహాసం అంతా కూడా అది కూడా అనుమానాలకే దారితీస్తుంది. ఈమె
ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీ మాంగళ్యము మంట కలిపితే ఆమె ఆయన భార్య బిడ్డలు అనాథులైపోతే ఈమె ఒక స్త్రీ అయి ఉండి ఎలాగా ఈమె అపహాసం చేస్తుంది? ఒక సినీ ఫీల్డ్లో ఉన్న సాంగ్స్ని దైవ సేవకునికి ఆపాదించటము ఎలాగా కరెక్టు? అసలు సంతోషము ఈమెకి ఎందుకు కలుగుతుంది అనేది కూడా పోలీసు అధికారులు ఎంక్వైరీ చేస్తారు. తగు మాత్రం పగడాల ప్రవీణ్ గారి యొక్క దైవ సేవకుని మరణం వెనకాల ఉన్నవారు అందరూ కూడా పోలీసు అధికారులు తప్పకుండా తీసుకొస్తారు. ఎందుకంటే మంత్రి వర్యులు, గౌరవనీయులు, మరి ఏపీ మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి ప్రత్యేకమైన నిఘా పెట్టమని ఇప్పటికే పోలీసు అధికారులకి ఆజ్ఞ జారీ చేశాడు. మరి పోలీసు అధికారులు కూడా విడిచిపెట్టరు. మరి నానా విధములుగా దైవజనుడి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా సరే న్యాయంగా వస్తేనే, కరెక్ట్గా వస్తేనే, ఎవరైతే ఎంతమంది అయితే ఆ దైవ సేవకుని మరి వెనకాల ఆయన మరణం వెనకాల ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా శిక్ష పడాలి. మరొక సందర్భంలో ఆంధ్ర, తెలుగు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి మరణాలు కలక్కున్నట్లుగా పోలీసు అధికారులు గమనించి దృష్టించి తగు మాత్రము న్యాయములు చేస్తారని విశ్వసిస్తున్నాను. ఒక దేవుని యొక్క సేవకునిగా మరి నా సహోదరుడు, దైవ సేవకుడు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క మరణం అందరినీ దుఃఖ కాంతులుగా చేసింది. ఈ యొక్క మరణం వెనకాల ఉన్నవారు ఎవరైనా కానీ మరి బయటికి రావాలి. ఈ మరణం వెనకాల ఎందరైతే ఉన్నారో, ఇంకొకటి ఇక్కడ కోవూరు టోల్గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ దైవ సేవకుడు రెడ్ లైట్ లేదు, సిగ్నల్ లైట్లతో ఎక్కడో ఏదో జరిగింది అన్నట్లుగానే ఆయన వస్తూ ఉన్నాడు. ఆ కోవూరు టోల్గేట్